Yes. Nana, hello, hi. Welcome to Crystal Clear Chemistry Classes. నా పేరు సుకుమార్. ఈ వీడియోలో మనం స్టైకియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్, మీరు మోల్ కాన్సెప్ట్ న్యూమరికల్స్ అనండి, లేకపోతే సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ చాప్టర్లో ప్రాబ్లమ్స్ అనండి, లేకపోతే స్టైకియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్ అని పేరే అనండి. ఏదేమైనా సరే స్టూడెంట్స్ కాస్తంత బాగా ఇబ్బంది పెట్టి, అంటే ఫిజికల్ కెమిస్ట్రీ బిగినింగ్లో వాళ్ళకి ఫిజికల్ కెమిస్ట్రీ పట్ల ఒక ప్రాపర్ కమాండ్ లేదా ఒక ధైర్యం కలగాలన్నా, లేకపోతే ముందులోనే ఒక ఫిజికల్ కెమిస్ట్రీ అంటే ఒక భయం కలగాలన్నా ఇక్కడే ఈ మోల్ కాన్సెప్టు స్టైకియోమెట్రిక్ క్యాలిక్యులేషన్ దగ్గరే అంతా కూడా. పైగా ఈ మధ్య ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తుంది ఇప్పుడు జనవరి 24 ఈరోజు. జేఈ మెయిన్స్ ఎగ్జామ్ చూస్తుంటే, జేఈ మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది కదా, ఆ పేపర్ల ప్యాటర్న్ చూస్తుంటే ప్రతి క్వశ్చన్లో కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మోల్ కాన్సెప్టు, స్టైకియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్, ఈవెన్ ఆర్గానిక్లో క్వశ్చన్స్ కూడా, ఆర్గానిక్ కెమిస్ట్రీ క్వశ్చన్స్లో కూడా సమ్ మోల్ కాన్సెప్ట్ని, స్టైకియోమెట్రిక్ క్యాలిక్యులేషన్ని ఇన్వాల్వ్ చేస్తూ ఇస్తున్నారు. సో ఇట్స్ ఏ హై వెయిటేజ్ కాన్సెప్ట్ అయిపోయిందనమాట. ముందు నుంచి అంతే, ఇప్పుడు ఇక మరింతగా అనమాట. అయితే స్టైకియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్ అనే ఈ టాపిక్లో స్టూడెంట్స్ ఎక్కువగా ఇబ్బంది పడేది క్యాలిక్యులేషన్స్లో కాదు, స్టైకియోమెట్రీలో. ఇక్కడ క్యాలిక్యులేషన్స్ మనం మహా చేస్తే ఒక ప్రాపర్ డివిజన్, ఒక ప్రాపర్ మల్టిప్లికేషన్, పైగా ఆల్మోస్ట్ మనకి నీట్లో కానీ జేఈ మెయిన్స్లో కానీ మనకు అప్రాక్స్ మల్టిప్లికేషన్ లేకపోతే అప్రాక్స్ డివిజన్ సరిపోతుంది. సో స్టైకియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది క్యాలిక్యులేషన్ కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది స్టైకియోమెట్రీ. స్టైకియోమెట్రీ ప్రాపర్గా అర్థం చేసుకోకపోవడం వల్ల, స్టైకియోమెట్రీని ఆ ప్రాబ్లమ్స్లో ప్రాపర్గా అప్లై చేయకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. సో ఈ వీడియో ఎండ్ అయ్యే సమయానికి, ఓకేనా, మీకు స్టైకియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్ అండ్ లిమిటింగ్ రియేజెంట్ కాన్సెప్ట్లో ఒక ప్రాపర్ క్లారిటీ తీసుకొచ్చేస్తాను, ఓకేనా, అదైతే పక్కా, ఓకేనా. సో టైం వేస్ట్ లేకుండా స్టార్ట్ చేద్దాం. ఈరోజు స్టైకియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్. Stoichiometric calculations. అయితే సరే, ఒక ప్రాపర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా. ఒక ఎగ్జాంపుల్ రియాక్షన్ తీసుకుంటాను నేను. ఏం తీసుకోను? ఫర్ సపోజ్ నైట్రోజన్ N2 ప్లస్ H2 gives rise to NH3. N2 plus H2 gives rise to NH3. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? హైడ్రోజను రియాక్ట్ అయ్యి అమోనియా వస్తుంది. అంటే నైట్రోజన్ని హైడ్రోజన్ని రియాక్ట్ చేస్తే అమోనియా వస్తుంది అనేది ఇట్స్ ఏ రియాక్షన్, నిజంగా ల్యాబ్లో మనం చేసే రియాక్షన్, రియాలిటీ. దాన్ని పేపర్ మీద ఇలా చూపిస్తున్నాము, ఇది కెమికల్ ఈక్వేషన్. అయితే రియాక్షన్లో మాస్ కన్జర్వ్ అవుతుంది కాబట్టి ఈక్వేషన్లో కూడా మాస్ కన్జర్వ్ అయినట్టు చూపించాలి. అంటే సింపుల్గా ఇటువైపు ఏ ఎలిమెంట్ యాటమ్స్ ఎన్ని ఉన్నాయో అటువైపు కూడా ఆ ఎలిమెంట్ యాటమ్స్ మనం అన్నీ తీసుకోవాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే బ్యాలెన్స్ చేయాలి. అందరికీ వచ్చు, 2 నైట్రోజన్స్ ఉన్నాయి, ఆ 2 ఇక్కడ చూపించాలని 2 రాస్తున్నాను. ఆ ప్రాసెస్లో 2 3s are 6 హైడ్రోజన్స్ అయిపోయాయి, ఆ 6 ఇక్కడ కనపడాలని 3 రాశాను. ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయిపోయింది. రాయకపోయినా ఇక్కడ తెలుస్తుంది, ఇక్కడ 1 ఉందన్నమాట, ఓకేనా. నౌ దిస్ ఈజ్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ which is representing a actual chemical reaction happening in reality. అర్థమైందా మీకు? ఓకే, సరే.
మెన్షన్ అవసరమైతే మెన్షన్ చేస్తాం, లేదా అలవాటు ప్రకారం రాస్తున్నాను. వీళ్ళ ఫిజికల్ స్టేట్స్ కూడా రాస్తున్నాను. ఇవన్నీ గ్యాసియస్ స్టేట్లో ఉన్నాయని చెప్పడానికి. గ్యాస్లు ఇవి, ఓకేనా. సో ఈ రియాక్షన్ ఇండస్ట్రీలో హ్యాబర్స్ ప్రాసెస్ అంటారు. హ్యాబర్స్ ప్రాసెస్, ఇండస్ట్రియల్ ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా అంటారు. ఇలా అమోనియా తయారవుతుందని. సరే, బాగానే ఉంది సార్, ఓకే. ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఏవైతే నెంబర్స్ రాసామో ఈ 1, 3, 2 అనే నెంబర్స్ నేను రాశాను కదా, వీటిని ఏమంటాం రా? వీటిని స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్స్ అంటాం. వీటిని ఏమంటాం మనం? స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్స్ అంటాం. ఏంటి సార్ స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్స్? వాటి వల్ల ఉపయోగం ఏంటి సార్? వాటి మీద ఫోకస్ చేయండి ఈరోజు మీరు. ఈ 1, ఈ 3, ఈ 2 చిన్నప్పటి నుంచి చూసాం సార్. రియాక్షన్ బ్యాలెన్సింగ్ అందులో ఏముంది అనుకోవద్దు. లేదు, ఈరోజు మనం వాటి మీద బాగా ఫోకస్ చేద్దాం. అసలు ఏంటి ఆ స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్స్? అవి ఎందుకు? అవి మనకి ఏం చెప్తున్నాయి? దేనికోసం? ఆలోచన మీరు జాగ్రత్తగా చేస్తే కాస్తంత మోల్ కాన్సెప్ట్ తెలిసిన పిల్లలు మీరు వినుంటారు లేదా చేసుంటారు. ఇలా ఉంటే 1 మోల్ నైట్రోజన్ 3 మోల్ హైడ్రోజన్తో రియాక్ట్ అయ్యి 2 మోల్ అమోనియా వస్తుందని, లేదా 1 మోల్ నైట్రోజన్ 3 మోల్ అలా అంటుంటాం కదా. సో తప్పు లేదు. కానీ అసలు విషయం ఏంటంటే ఇక్కడ 1 ఉంటే 1 మోల్ తీసుకున్నామని కాదు, 3 ఉంటే 3 మోల్ తీసుకున్నామని కాదు. మీరు గమనించండి, ప్రొడక్ట్ ఎంత రావాలనేది మన చేతిలో లేదు, మనం రియాక్టెన్స్ ఎంత తీసుకోవాలనేది మన చేతిలో ఉంటుంది. తెలుసు కదా నాన్న, వీళ్ళిద్దరిని రియాక్టెన్స్ అంటాం, దాన్ని ప్రొడక్ట్స్ అంటాం. నాన్న అస్సలు ఏమీ తెలియని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను క్లాస్. అయితే రియాక్టెన్స్ ఎంత తీసుకోవాలి అంటే నీ ఇష్టం కదా, అవునా కదా. లెక్కాపత్రం లేకుండా ఎంత పడితే అంత కూడా నువ్వు తీసుకోవచ్చు. కానీ ఆలోచన చేయండి, సార్ నైట్రోజన్ని హైడ్రోజన్తో రియాక్ట్ అయితే అమోనియా వస్తుందన్నప్పుడు ఏది ఎంత తీసుకోవాలో మాకు ఎలా తెలుస్తుంది సార్? నైట్రోజన్ ఎంత తీసుకోవాలి, హైడ్రోజన్ ఎంత తీసుకోవాలి, ఏది ఎంత తీసుకోవాలనేది మాకు ఎలా తెలుస్తుంది సార్? అది చెప్పడానికే స్టైకియోమెట్రీ, అది చెప్పడానికే ఈ కోఫిషియంట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ కోఫిషియంట్స్ మనకేం చెప్తున్నాయి? ప్రతి ఒక నైట్రోజన్ మాలిక్యూల్ 3 హైడ్రోజన్ మాలిక్యూల్తో రియాక్ట్ అయ్యి 2 అమోనియా మాలిక్యూల్ని ఇస్తుంది అని చెప్తున్నాయి ఆ కోఫిషియంట్స్. అంతే. అనగా అంటే ఇక్కడ నైట్రోజను హైడ్రోజను 1:3 రేషియోలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అలాగే ఇక్కడ పోనీ హైడ్రోజను అమోనియా 3:1 రేషియోలో ఇన్వాల్వ్ అయినాయి. అంటే ఆలోచన చేయండి, ఇది 3 మాలిక్యూల్స్ కన్జ్యూమ్ అయితే రియాక్టెంట్ కదా, కన్జ్యూమ్ అవుతుంది. హైడ్రోజన్ 3 మాలిక్యూల్స్ కన్జ్యూమ్ అయితే అమోనియా 2 మాలిక్యూల్స్ వస్తుంది. అంతే తప్ప ఇక్కడ 1 ఉంటే 1 మోల్ మనం తీసేసుకున్నామని కాదు, 3 ఉంటే 3 తీసేసుకున్నామని కాదు. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అట్లా ఉంది. అంటే స్టైకియోమెట్రిక్గా జరగాలంటే అంటే ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, ఒకరు ఎక్సెస్ కాదు. అంటే నువ్వు నైట్రోజన్ని హైడ్రోజన్ని రియాక్ట్ చేసి అమోనియా తయారు చేద్దామని నువ్వు అనుకున్నావు. కాసేపు ల్యాబ్లో నువ్వు అనుకున్నావు, ఏమనుకున్నాం? నైట్రోజన్ని హైడ్రోజన్ని తీసుకుని అమోనియా తయారు చేద్దామని. ఒకసారి ఏమైంది? హైడ్రోజన్ మిగిలిపోయింది, ఇంకోసారి నైట్రోజన్ మిగిలిపోయింది. అంటే ఏమవుతుంది? నువ్వు సరిగ్గా తీసుకోవట్లా, స్టైకియోమెట్రిక్గా తీసుకోవట్లా. అప్పుడు నువ్వు నన్ను ఏమడుగుతావు? సార్ వీళ్ళిద్దరూ సరిపడా ఉండాలి, ఒకరికొకరు సరిపడా ఉండాలంటే ఏ రేషియోలో తీసుకోవాలి సార్ అంటే అదే చెప్తుంది స్టైకియోమెట్రీ. అంటే స్టైకియోమెట్రీ ఏం చెప్తుంది? వీళ్ళని మనం 1:3 రేషియోలో తీసుకోవాలి అని చెప్తుంది. నువ్వు మోల్ తీసుకో, ఇది 1 మోల్ తీసుకుంటే 3 మోల్ తీసుకో. నువ్వు మాస్ తీసుకో, కానీ నువ్వు మాస్ తీసుకున్నా సరే ఆ మాస్ని మోల్స్లోకి కన్వర్ట్ చేస్తే ఈ రేషియోలోనే ఉండాలి. నువ్వు వాల్యూమ్ తీసుకో, నువ్వు వాల్యూమ్ తీసుకున్నా సరే అంటే నువ్వు నైట్రోజన్ని హైడ్రోజన్ని వాల్యూమ్స్లో కొలువు, వాల్యూమ్స్లో తీసుకున్నా సరే ఆ వాల్యూమ్స్ని మోల్స్లోకి మారిస్తే ఈ మోల్ రేషియోలోనే ఉండాలి. మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మోల్ టర్మ్స్లో రాస్తాను. ఇక్కడ మోల్ ఏంటి సార్ మోల్ టర్మ్స్లో?
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మోల్ టర్మ్స్లో రాస్తున్నాను. ఏంటి సార్, ఫర్ సపోజ్ ఇది 1 ఉంటే 1 మోల్ అని కాదుగా, నీ ఇష్టం. నేను ఇది 10 మోల్ తీసుకుంటే అప్పుడు హైడ్రోజన్ 30 మోల్ తీసుకోవాలి. ఎందుకంటే 1 మోల్ ఇది ఈ స్టైక్యోమెట్రీ ఏం చెప్తుంది, ఇది 1 మోల్ తీసుకుంటే అది 3 మోల్ తీసుకోమంటుంది. సో నా ఇష్టం కాబట్టి నేను 1 మోల్ తీసుకుంటున్నాను. సో సరే, ఇది నేను 1 మోల్ తీసుకున్నాను అనుకో, అప్పుడు ఈ 1 మోల్కి సరిపడా హైడ్రోజన్ 3 మోల్. అండ్ స్టైక్యోమెట్రీ ఏం చెప్తుందంటే ఇది 1 మోల్ 3 మోల్ అయితే వచ్చే అమోనియా కంపల్సరీగా 2 మోల్. ఇప్పుడు గమనించండి, నేను ఇక్కడ రియేజెంట్స్ని లేదా రియాక్టెంట్స్ని తీసుకున్నాను, మోల్స్లో తీసుకున్నాను. కానీ నాకు ఇష్టం వచ్చినట్టు తీసుకున్నానా, స్టైకియోమెట్రీ రేషియో చెప్పినట్టు తీసుకున్నానా? స్టైకియోమెట్రిక్ రేషియో చెప్పినట్టుగా తీసుకున్నాను. ఒక రియాక్షన్ని నువ్వు స్టైకియోమెట్రిక్ కోఫిషియెంట్స్ చెప్పిన విధంగా జరిపిస్తే ఆ రియాక్షన్ స్టైకియోమెట్రిక్ రియాక్షన్. మీకు అర్థమైందా నాన్న? స్పీడ్గా కాన్సెప్ట్ అంతా తెలుసుకోకపోవడం వల్ల ఎక్కడో చోట దొరికిపోతున్నారా? శ్రద్ధగా నేర్చుకోండి, మొత్తం నేర్చుకోండి, ప్రతిదీ నేర్చుకోండి. పేపర్లు జేఈ మెయిన్స్ పేపర్లు కాన్సెప్చువల్గా పేలిపోతున్నాయి. సరైన క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఇక ఏదో 1 షాట్లు గన్ షాట్లు పైన ప్రిపేర్ అవ్వడాలు, హై వెయిటేజ్ ప్రిపేర్ అవ్వడాలు, పీవైక్యూస్ మాత్రమే చూసుకోవడాలు, ఇవన్నీ కుదరవు. మారదానుల మీద డిపెండ్ అవ్వడం అయ్యే పని కాదు. సబ్జెక్ట్ రావాల్సిందే. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ప్యూర్ కాన్సెప్ట్ తెలుసుకోవాల్సిందే. చూడండి, స్టైకియోమెట్రిక్ ఒక రియాక్షన్, మళ్ళీ చెప్తున్నాను, నైట్రోజన్ హైడ్రోజన్తో రియాక్ట్ అయితే అమోనియా వస్తుంది అనేది ఒక రియల్ లైఫ్లో జరిగే రియాక్షన్. నువ్వు ల్యాబ్లో ఇండస్ట్రీలో చేస్తావు, హ్యాబర్స్ ప్రాసెస్లో చేస్తావు. ఆ రియాక్షన్ని ఇలా పేపర్ మీద రిప్రజెంట్ చేస్తుందే ఇది కెమికల్ ఈక్వేషన్. ఈ కెమికల్ ఈక్వేషన్లో ఇక్కడ ఈ నెంబర్స్ ఉన్నాయే కోఫిషియంట్లు, అవి స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్స్. అవేం చెప్తున్నాయి అంటే ఇక్కడ ఎవరిని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా, ఓకేనా, నైట్రోజన్కి హైడ్రోజన్ ఎంత కావాలి, హైడ్రోజన్కి నైట్రోజన్ ఎంత కావాలంటే వీళ్ళిద్దరిని ఏ రేషియోలో తీసుకోవాలో చెప్తున్నాయి. అంటే అనగా నేను ఇక్కడ ఇది 10 మోల్ తీసుకుంటే అది 30 మోల్, అప్పుడు ఇక్కడ వచ్చే అమోనియా 20 మోల్. మాట్లాడుకోవడానికి ఇందులో ఇంత విషయం ఉంది. ఓకే, ఇంకా ఉంది, ఆగండి. అయితే ఇది నేను మోల్ టర్మ్స్లో రాశాను. ఓకేనా, సరే, స్టైకియోమెట్రిక్గా తీసుకున్నాను. కానీ మీరు గమనించండి, స్టైకియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్లో లేదా ఈ చాప్టర్లో ఎప్పుడు మోల్స్లోనే మాట్లాడతామా, మాస్లో మాట్లాడమా? ఎస్ సార్, నేను నైట్రోజను హైడ్రోజను స్టైకియోమెట్రిక్గానే తీసుకుంటాను సార్, నేను నైట్రోజను హైడ్రోజను స్టైకియోమెట్రిక్గానే తీసుకుంటాను సార్, కానీ మాస్లో కొలుస్తాను సార్. ఆ కొలువు ఎవరు వద్దన్నారు నేను? ఎస్, ఎట్లా సార్? ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్. మాస్ టర్మ్స్లో రాస్తాను సార్. వాట్ హ్యాపెన్? ఎస్, మీకు ఇంతకు ముందు కూడా నేను మోల్ కాన్సెప్ట్ వీడియోస్ ఇక్కడ ఈ ఛానల్లో చేశాను. మోల్ అంటే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు జాగ్రత్తగా చూస్తే ఏదైనా సబ్స్టెన్స్ 1 మోల్ ఉంటే దాని మాస్ మోలార్ మాస్ లేకపోతే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్కి సమానం. కాబట్టి 1 మోల్ సబ్స్టెన్స్ మాస్ ఎంత ఉంటుంది, దాని మోలార్ మాస్, నైట్రోజన్ మోలార్ మాస్ లేదా గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అనండి 28 గ్రామ్స్. 3 మోల్ అంటే 3 ఇంటూ మోలార్ మాస్, 3 ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, 3 2s are 6 గ్రామ్స్. అంటే హైడ్రోజన్ మోలార్ మాస్ 2 గ్రామ్స్ H2. అలాగే అమోనియా 14 + 3 17, 2 ఇంటూ 17 34 గ్రామ్స్. క్లియర్? సో గమనించండి, నేను ల్యాబ్లో ఈ రియాక్షన్ జరిపించాను. రియేజెంట్స్ ప్రొడక్ట్ ఎంత రావాలనేది నేను ఇక్కడ దీన్ని తీసుకునే బట్టి డిసైడ్ అయిపోతుంది. కానీ ఇవి తీసుకోవడం నా చేతిలోనే ఉందిగా, నేనే కదా కలిపేది. సరే, 28 గ్రాములకి 6 గ్రాములు కలపాలని నాకెలా తెలిసింది? నేను 10 గ్రాములు కలపొచ్చు కదా.
నేను ముందే ఒక శపథం చేశాను. ఏమనంటే నేను ఈ రియాక్షన్ని స్టైకియోమెట్రిక్గానే జరిపిస్తాను అని. స్టైకియోమెట్రిక్గా జరిపించడం అంటే ఏంటి? ఈ కోఫిషియంట్లు ఏ రేషియోలో ఉన్నాయో అదే మోల్ రేషియోలో జరిపిస్తాను అని. కాబట్టి ఇది 1 మోల్ మాస్ 28 grams, 3 మోల్ మాస్ 6 grams. అనగా నేను మాస్లో కొలిచినా సరే స్టైకియోమెట్రిక్ రేషియోలోనే మాస్ తీసుకున్నాను. సార్ ఈ మాస్ని మోల్స్లో ఎలా మార్చాలి సార్? ఎస్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అని మీ అందరికీ తెలుసు. నెంబర్ ఆఫ్ మోల్స్, ఏదైనా సబ్స్టెన్స్కి నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలంటే వెయిట్ని మోలార్ మాస్తో, వెయిట్ని గ్రామ్ మాలిక్యులర్ వెయిట్తో డివైడ్ చేయండి. లేదు, ఇప్పుడు వెయిట్ కావాలంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. అంటే సో వెయిట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎందుకు రాయడం, ఇక్కడే ఉంది కదా, వెయిట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, అట్లా అనమాట. సో కాబట్టి 1 మోల్ కాబట్టి 1 ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, అది 28 అయింది. 3 మోల్ కాబట్టి 3 ఇంటూ గ్రామ్ మాలిక్యులర్, 3 ఇంటూ 2 6 grams, అట్లా అది వచ్చింది అంతే. జస్ట్ ఈ మోల్నే మాస్లోకి మార్చాను, ఈ మోల్స్నే మాస్లోకి మార్చాను, ఈ మోల్స్నే మాస్లోకి మార్చాను. అనగా నేను మాస్ తీసుకున్నా సరే, మాస్ టర్మ్స్లో తీసుకున్నా సరే బ్యాలెన్స్డ్గా తీసుకున్నాను. అంటే చుప్ చాప్ స్టైకియోమెట్రిక్ కోఫిషియెంట్స్ చెప్పినట్టుగా తీసుకున్నాను. ఓకేనా? ఫైన్. అయితే సార్ మీరు ఇంతకుముందు మోల్ కాన్సెప్ట్ వీడియోస్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయడానికి పార్టికల్స్ నెంబర్ ఇస్తే కదా, ఈ కొన్నిసార్లు క్యాలిక్యులేషన్స్లో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇచ్చేస్తాడు, మోల్స్ కాదు. సమ్ 9 ఇంటూ 10⁻20 మాలిక్యూల్స్, సమ్ 3 ఇంటూ 10⁻6 యాటమ్స్, అట్లా నెంబర్. అలా కూడా తీసుకోవచ్చుగా. సరే, నేను తీసుకుంటున్న నైట్రోజన్ని హైడ్రోజన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్లో తీసేసుకుంటాను. అర్థమవుతుందా? అయితే గమనించండి, ఎట్లా నువ్వు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ తీసుకున్నా ఈ మోల్ రేషియోలోనే తీసుకోవాలి. గుర్తుందా? 1 మోల్ అంటే అవగాడ్రో నెంబర్, 1 మోల్ అంటే అవగాడ్రో నెంబర్ సింబల్ Na. అవగాడ్రో నెంబర్ అంటే 6.023 ఇంటూ 10⁻23. తెలుసు కదా? ఆ క్లారిటీ లేని వాళ్ళు ఈ వీడియో అయిపోయిన తర్వాత మోల్ కాన్సెప్ట్కి సంబంధించి కొన్ని వీడియోస్ చేసిన ఆర్డర్లు చూడండి అవి. సో ఇది అవగాడ్రో నెంబర్. సో 1 మోల్ అయితే 1 అవగాడ్రో నెంబర్. మరి 3 మోల్ అంటే 3 ఇంటూ అవగాడ్రో నెంబర్. మరి అది 2 మోల్ అంటే 2 ఇంటూ అవగాడ్రో నెంబర్. అంటే నేను ఈసారి మళ్ళీ రియేజెంట్స్ని తీసుకున్నాను. ఎలా తీసుకున్నాను? పార్టికల్స్ తీసుకున్నాను, లెక్క పెట్టి నెంబర్ ఆఫ్ పార్టికల్స్ తీసేసుకుంటున్నాను, నెంబర్ ఆఫ్ పార్టికల్స్. కానీ ఇష్టం వచ్చినట్టు తీసుకోలేదు. స్టైకియోమెట్రిక్ కోఫిషియెంట్స్ ఏ రేషియోలో ఉన్నాయో అదే మోల్ రేషియోలో ఉండేలాగా తీసుకున్నాను. ఎట్లా సార్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బై అవగాడ్రో నెంబర్. గుర్తుందా మీకు? నీ దగ్గర నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటే అవి యాటమ్స్ అయినా మాలిక్యూల్స్ అయినా అయాన్స్ అయినా ఏదైనా ఒక నెంబర్ అంతే, ఆ నెంబర్ని అవగాడ్రో నెంబర్తో డివైడ్ చేస్తే మోల్స్లోకి మారిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఎలాగో ఇది 1 మోల్ కదా, 1 ఇంటూ అవగాడ్రో నెంబరే కదా. మరి 3 ఇంటూ అవగాడ్రో నెంబర్, 3 ఇంటూ అవగాడ్రో నెంబర్, అట్లా అనమాట. సో మళ్ళీ ఇక్కడ నేను నెంబర్ ఆఫ్ పార్టికల్స్ తీసుకున్నాను, బట్ స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్లు చెప్పినట్టే తీసుకున్నాను. ఇదొకటి. అండ్ మరో విషయం ఏంటంటే ఇవి గ్యాసెస్ కాబట్టి గ్యాసెస్కి ఇలా మాసు కొలవడం లేదా పార్టికల్స్ లెక్క పెట్టడం కన్నా అన్నిటికన్నా ఈజీ ఒక గ్యాస్కి ఓ పర్టికులర్ కండిషన్స్లో వాల్యూమ్ కొలవడం ఈజీ. ఆ గ్యాస్ ఉంది, ఆ ఎంత వాల్యూమ్, 2 లీటర్ గ్యాస్, 4 లీటర్ గ్యాస్ అని వాల్యూమ్ కొలవడం. కాబట్టి ఇదేంటది? పార్టికల్ టర్మ్స్. పార్టికల్ టర్మ్స్. అట్లానే ఈసారి గ్యాస్ కాబట్టి వాల్యూమ్ టర్మ్స్లో కూడా తీసుకోవడం. వీటిని అంటే నైట్రోజన్, నువ్వు తీసుకుంటున్న హైడ్రోజన్ యొక్క వాల్యూమ్స్ అనమాట. కానీ గుర్తుపెట్టుకోండి, వాల్యూమ్ మెజర్ చేసేటప్పుడు ఏ కండిషన్స్లో నువ్వు మెజర్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. జనరల్గా వాడు ఏం మాట్లాడలేదు అనుకోండి క్వశ్చన్లో, STP కండిషన్స్ అని తీసుకుంటాం.
చెప్తాడు వాడే ఎస్టీపీ కండిషన్స్ అని లేకపోతే ఎన్టీపీ కండిషన్స్ అని. సార్ వేరే కండిషన్స్ ఇస్తే ఎస్, నేను వీడియోస్ చేశాను. గెలూసాక్స్ లా ఆఫ్ కంబైనింగ్ వాల్యూమ్స్ అని వీడియో చేశాను. అక్కడ చూడండి, అక్కడ పిక్చర్ క్లారిటీతో చెప్పాను నేను. సో ఇవేవి ఐడియల్ గ్యాసెస్ కాదు, ఓకేనా. మీకు తెలుసు ఏదైనా గ్యాస్ 1 మోల్ ఉంటే ఎస్టీపీ కండిషన్స్లో ఏదైనా 1 మోల్ ఐడియల్ గ్యాస్ 22.4 లీటర్స్ ఉంటుంది, మోలార్ వాల్యూమ్ అంటారు. ఇవేవి ఐడియల్ గ్యాసెస్ కాదు, కానీ మనం ఐడియల్ గ్యాసెస్గా ఎజ్యూమ్ చేసుకుని ఈ ప్రాబ్లం చేస్తున్నాం. సో వాల్యూమ్ ఎట్ ఎస్టీపీ కండిషన్స్ అంటే ఇక్కడ ఏవైతే పార్టిసిపేట్ చేస్తున్నాయో వాటి వాల్యూమ్ని ఎస్టీపీ కండిషన్స్లో ఎజ్యూమ్ చేస్తున్నాను. ఎట్లా? ఎస్టీపీ కండిషన్స్లో 1 మోల్ గ్యాస్ యొక్క వాల్యూమ్ 22.4 లీటర్ ఉంటుంది. మరి 1 మోల్ గ్యాస్ 22.4 లీటర్ అయితే 3 మోల్ గ్యాస్ 3 × 22.4 లీటర్ ఉంటుంది. మరి 2 మోల్ గ్యాస్ 2 × 22.4 లీటర్ ఉంటుంది. అది విషయం వాల్యూమ్ టర్మ్స్లో, ఓకేనా. సార్ ఇది ఎట్లా సార్ అంటే, ఎస్, నీకు నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలంటే వాడు ఏదైనా వాల్యూమ్ ఇస్తే మోలార్ వాల్యూమ్తో డివైడ్ చేసే. ఇది ఎంఎల్ అయితే ఎంఎల్, లీటర్ అయితే లీటర్లో, ఓకేనా. వాల్యూమ్ బై 22.4 లీటర్, వాల్యూమ్ ఇన్ లీటర్స్, గివెన్ వాల్యూమ్ ఇన్ లీటర్స్ బై 22.4 లీటర్, లేదా గివెన్ వాల్యూమ్ ఇన్ ఎంఎల్ బై 22400 ఎంఎల్. సో ఇట్లా అనమాట. సో ఇవన్నీ నేను ముందు వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైనా సబ్స్టెన్స్ వెయిట్ ఉంటే మీ దగ్గర మాలిక్యులర్ వెయిట్తో మోలార్ మాస్తో డివైడ్ చేయండి, మోల్స్ అయిపోతుంది. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటే అవగాడ్రో నెంబర్తో డివైడ్ చేయండి, మోల్స్ అయిపోతుంది. గివెన్ వాల్యూమ్ లీటర్స్లో ఉంటే మోలార్ వాల్యూమ్ ఇన్ లీటర్స్తో డివైడ్ చేయండి, మోల్స్ అయిపోతుంది. గివెన్ వాల్యూమ్ ఎంఎల్లో ఉంటే మోలార్ వాల్యూమ్ ఇన్ ఎంఎల్తో మార్చి డివైడ్ చేయండి, మోల్స్లోకి, అట్లా మోల్స్ అయిపోతాయి. సో చూడండి, ఈసారి ఈ గ్యాసెస్ని నేను వాల్యూమ్స్లో కొలిచి తీసుకున్నాను. ఇక్కడ మీరు గమనిస్తున్నారా, వాల్యూమ్స్లో నేను హ్యాబర్స్ ప్రాసెస్ ఇండస్ట్రీలో నైట్రోజన్ని హైడ్రోజన్ని రియాక్ట్ చేసి అమోనియా తయారు చేద్దాం అనుకున్నాను. హైడ్రోజను తీసుకుందాం అనుకుంటున్నాను. ఎలా తీసుకుందాం అనుకుంటున్నాను? స్టైకియోమెట్రీ చెప్పినట్టుగా తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే అట్లా 1:3 రేషియోలోనే మోల్స్ వచ్చేలా తీసుకుందాం అనుకున్నాను. 1:3 రేషియోలో మోల్స్, కానీ నేను వాల్యూమ్ కొలుస్తున్నాను. సో 1 మోల్ ఎంత వాల్యూమ్లో ఆ వాల్యూమ్, 3 మోల్ ఎంత వాల్యూమ్లో ఆ వాల్యూమ్. 1 మోల్కి ఎన్ని పార్టికల్స్ ఆ పార్టికల్స్, 3 మోల్కి ఎన్ని పార్టికల్స్ ఆ పార్టికల్స్, 1 మోల్కి ఎంత మాసో ఆ మాసు, 3 మోల్కి. ఇదిరా రియాక్షన్ని స్టైకియోమెట్రిక్గా జరిపించడం అంటే. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? అసలు ఇక్కడ ప్రాబ్లం ఏమీ లేదు. ఏంటి అంటే, ఎవరు ఎక్కువ లేరు, ఎవరు తక్కువ లేరు. ఎవరిని ఎక్కువ తీసుకోలేదు, ఎవరిని తక్కువ తీసుకోలేదు. ఫర్ సపోజ్ 28 గ్రాముల నైట్రోజన్కి 6 గ్రాముల హైడ్రోజన్ కావాలి. సో నువ్వు అదే తీసుకున్నావు, రియాక్షన్ చక్కగా జరిగిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. ఈ 28 గ్రాములు 6 గ్రాములు రెండు ఆవిరైపోతాయి. రెండు కంప్లీట్గా కన్జ్యూమ్ అయిపోతాయి, 0 అయిపోతాయి. ప్రొడక్ట్ 34 వచ్చేస్తుంది. హైడ్రోజను కొంచెం మిగలదు, నైట్రోజను మిగలదు. ఎందుకని? ఇద్దరిని ఒకరికొకరు సరిపడా తీసుకున్నాం అనమాట మనం. అట్లా తీసుకుని జరిపిస్తేనే ఆ రియాక్షన్ని స్టైకియోమెట్రిక్ రియాక్షన్ అంటారు. సో ఇలాంటి స్టైకియోమెట్రిక్ రియాక్షన్ పైన వాడొక స్టైకియోమెట్రిక్ క్యాలిక్యులేషన్ మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది, ఓకేనా. ఎట్లాంటి అవకాశం ఉంటుంది? ఫర్ సపోజ్ స్టైకియోమెట్రిక్గా తీసుకుంటే అనుకుంటే, గమనించండి ఇక్కడ ఒక్క నిమిషం. ఇక్కడ 6 గ్రామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్టైకియోమెట్రిక్గానే తీసుకున్నాను అనుకుందాం. మనకే తెలిసిపోయింది రియాక్షన్లో ఏం తీసుకున్నా స్టైకియోమెట్రిక్గా తీసుకున్నానని నాకు అర్థమైన తర్వాత హైడ్రోజన్ 6 గ్రామ్స్ కన్జ్యూమ్ అయితే వచ్చే అమోనియా 34 గ్రామ్స్, నో డౌట్. హైడ్రోజన్ 6 గ్రామ్స్ కన్జ్యూమ్ అయితే వచ్చే అమోనియా 2 మోల్స్. హైడ్రోజన్ 6 గ్రామ్ కన్జ్యూమ్ అయితే వచ్చే అమోనియా మాలిక్యూల్స్ నెంబర్ 2 × అవగాడ్రో నెంబర్. అదే హైడ్రోజన్ 6 గ్రామ్స్ కన్జ్యూమ్ అయితే వచ్చే అమోనియా యొక్క వాల్యూమ్ ఎస్టీపీ కండిషన్స్లో 2 × 22.4 లీటర్ ఉంటుంది. దానికి అర్థం అదే కదా, అవునా కదా? ఇప్పుడు ఇలా క్వశ్చన్ అడుగుతాను. ఒక రియాక్షన్లో ఇదే హ్యాబర్స్ ప్రాసెస్లో, ఊరికే క్వశ్చన్ ఓరల్గా చెప్తున్నాను, వినండి శ్రద్ధగానండి. ఒక హ్యాబర్స్ ప్రాసెస్లో హైడ్రోజను 1.5 గ్రామ్ కన్జ్యూమ్ అయిందంట. హైడ్రోజన్ 1.5 గ్రామ్ కన్జ్యూమ్ అయిపోయిందంట, ఖర్చు అయిపోయిందంట, ఇన్వాల్వ్ అయిపోయిందంట.
అప్పుడు అమోనియా ఎన్ని మోల్స్ వస్తుందని అడిగాడు అనుకోండి. నీకు ఇక్కడ చూడు 6 గ్రామ్స్కి 2 మోల్స్ కదా, 6 గ్రామ్స్కి 2 మోల్స్ కదా, మరి 1.5 గ్రామ్స్కి ఎంత? 6 గ్రామ్స్కి ఓకేనా, అది అమోనియాకి మోల్స్ అడిగితే, హైడ్రోజన్కి మాస్ ఇచ్చి అమోనియాకి మోల్స్ అడిగితే, హైడ్రోజన్స్కి మాస్ ఇచ్చి అమోనియాకి కూడా మాస్ అడగచ్చు కదా. అప్పుడు ఏంటి, 6 గ్రామ్స్కి 34 గ్రామ్స్ అయితే 1.5 గ్రామ్కి ఎంత? 6 గ్రామ్స్కి 2 ఇంటూ అవగాడ్రో నెంబర్ అయితే 1.5 గ్రామ్కి ఎంత? 6 గ్రామ్స్ హైడ్రోజన్ కన్జ్యూమ్ అయిన ప్రతిసారి 2 ఇంటూ 22.4 లీటర్ అమోనియా వస్తుంటే మరి 1.5 గ్రామ్ హైడ్రోజన్ కన్జ్యూమ్ అయితే ఎన్ని లీటర్ల అమోనియా వస్తుంది? అట్లా అడగచ్చు కదా క్వశ్చన్. అప్పుడు అడిగింది అలాగే ఉంది కదా అని చెప్పి స్టూడెంట్స్ కూడా ప్రాపర్ స్టైక్యోమెట్రీ అప్లై చేయకుండా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తుంటారు. నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఎట్లా 6 గ్రాములకి 34 గ్రాములు అయితే 1.5 గ్రామ్కి ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్ యూనిటరీ మీద. ఆ లెంతీ ప్రాసెస్ అంత అక్కర్లేదు, స్టైక్యోమెట్రీని ప్రాపర్గా అప్లై చేస్తే చాలు. ఎట్లాగా? ఇంకో విషయం, ఇది ఇచ్చి అది అడగడమే కాదు, అవి ఇచ్చి ఇవి అడగవచ్చు. అవునా? మీరు వెనక నుంచి ఆలోచించండి. 34 గ్రామ్స్ అమోనియా ప్రొడ్యూస్ అయిందంటే అక్కడ ఖచ్చితంగా 6 గ్రామ్ హైడ్రోజన్, అంతేనా? చూడండి, ఇక్కడ 34 గ్రామ్స్, సారీ ఏమైంది, ఫైన్. ఇది 34 గ్రామ్స్ అమోనియా ప్రొడ్యూస్ అయింది అనుకుందాం కాసేపు. 34 గ్రామ్స్ అమోనియా ప్రొడ్యూస్ అయిందంటే ఖచ్చితంగా నేను నైట్రోజన్తో రిలేట్ చేస్తాను. 1 మోల్ నైట్రోజన్ కన్జ్యూమ్ అయి ఉంటుంది. 34 గ్రామ్స్ అమోనియా ప్రొడ్యూస్ అయిందంటే 28 గ్రామ్ నైట్రోజన్ కన్జ్యూమ్ అయి ఉంటుంది. అవగాడ్రో నెంబర్ నైట్రోజన్ కన్జ్యూమ్ అయి ఉంటుంది. 22.4 లీటర్ నైట్రోజన్ కన్జ్యూమ్ అయి ఉంటుంది, అవుతుంది కదా, కన్ఫర్మ్. ఇప్పుడు ఇలా క్వశ్చన్ వెళ్ళొచ్చు కదా, ఏంటి 34 గ్రామ్స్కి అవగాడ్రో నెంబర్, 34 గ్రామ్స్ అమోనియా రావాలంటే నైట్రోజన్ ఎన్ని మోల్స్ ఎన్ని పార్టికల్స్ పార్టిసిపేట్ చేయాలి, అవగాడ్రో నెంబర్. నైట్రోజన్ ఎన్ని గ్రామ్స్ పార్టిసిపేట్ చేయాలి, 28 గ్రామ్స్. నైట్రోజన్ ఎన్ని మోల్స్ పార్టిసిపేట్ చేయాలి, 1 మోల్. నైట్రోజన్ ఎంత వాల్యూమ్ ఉంటుంది ఎస్టీపీలో చూస్తే 22.4, అవునా? మరి 34 గ్రామ్స్కి అవగాడ్రో నెంబర్ అయితే 1 గ్రామ్కి ఎంత? 1 గ్రామ్ అమోనియా వచ్చిందంటే నైట్రోజన్ ఎంత పార్టిసిపేట్ చేసి ఉంటుంది అడగచ్చు కదా. సో నేను చెప్పే విధానాన్ని బట్టి మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తూ సిల్లీ మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. అసలు సిల్లీ మిస్టేక్ చేసే అవకాశం లేకుండా ఒక ప్రాపర్ వేలో, ఓకేనా, ఎలా చేయాలి అంటే ఎలా చేయాలి, స్టైకియోమెట్రీ చెప్పినట్టుగా చేయాలి. స్టైకియోమెట్రీ చెప్తుంది ఇక్కడ మనకు, ఈ స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్లు చెప్తున్నాయి. ఎలాగో చేయాలి చెప్పనా? అరే జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఫర్ సపోజ్ క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేద్దాం, ఇది తీసేస్తానే, ఈ గీతలు బాలేదు. ఫర్ సపోజ్ ఇందాక బిగినింగ్లో చెప్పినట్టు ఏం చేద్దాం, సరే నైట్రోజన్కి అమోనియాకి రిలేట్ చేద్దాం. ఓకేనా? క్వశ్చన్లో ఏం అడిగాడంటే నైట్రోజన్ ఎన్నో కొన్ని మోల్స్ ఇచ్చి అమోనియా ఎంత వస్తుందని అడుగుతాడు అనుకోండి. మీరు వెంటనే ఎవరి మీద డిపెండ్ అవ్వాలి, క్రాస్ మల్టిప్లికేషన్ మీద కాదు, మీరు డిపెండ్ అవ్వాల్సింది స్టైకియోమెట్రీ మీద. అంటే వాళ్ళిద్దరి తాలూకు స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్ల మీద. అంటే చూడండి స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఆఫ్ నైట్రోజన్ అపాన్ స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఆఫ్ అమోనియా. వీళ్ళిద్దరి స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్లు ఏ రేషియోలో ఉన్నాయి? 1/2, 1:2 రేషియోలో ఉన్నాయి. ఓకేనా? వాళ్ళిద్దరి స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్లు ఏ రేషియోలో ఉన్నాయి? ఎక్కువ పెద్దగా రాసేసాను. ఈ సైజ్ సరిపోద్ది, కనిపిస్తుంది కదా నాన్న? స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్లు ఏ రేషియోలో ఉన్నాయి? 1:2 రేషియోలో. అంటే 1 మోల్ నైట్రోజన్ కన్జ్యూమ్ అయితే 2 మోల్ అమోనియా ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఓకే, ఫైన్. కానీ నేనేం చెప్తున్నాను, నేను ప్రస్తుతానికి
ఎక్కువ తక్కువలు చేయదలుచుకోవాలా. నేను ముందే చెప్పాను మీకు ఏమని, నేను రియాక్షన్ని స్టైకియోమెట్రిక్గా జరిపిస్తున్నాను. అప్పుడేంటి స్టైకియోమెట్రిక్గా జరిపించడం అంటే ఏంటి మోల్ రేషియో, స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్లు ఏ రేషియోలో ఉన్నాయో నేను తీసుకునే మోల్ రేషియో కూడా అదే ఉండాలి. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ టేకెన్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ నైట్రోజన్ టేకెన్ అపాన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ అమోనియా ప్రొడ్యూస్డ్. ఎప్పుడైతే నేను రియాక్షన్ స్టైకియోమెట్రిక్గా జరుగుతుందంటానో, ఎప్పుడైతే నేను రియాక్షన్ స్టైకియోమెట్రిక్గా జరుగుతుంది అంటానో, ఈ కోఫిషియంట్లు ఏ రేషియోలో ఉన్నాయో అదే రేషియోలో వాళ్ళ మోల్ పార్టిసిపేషన్ ఉంటుంది. మర్చిపోకండి. అంటే కన్జ్యూమ్ అవుతున్న నైట్రోజన్ అపాన్ ప్రొడ్యూస్ అవుతున్న అమోనియా మోల్స్కి రేషియో 1:2. అలాంటప్పుడు ఏంటి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ అమోనియా ఫార్మ్డ్ ఈజ్ ఈక్వల్ టు అదట్ వచ్చేస్తే 2 నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ నైట్రోజన్ కన్జ్యూమ్డ్. ఇది చాలా ఈజీగా అక్కడ చూపించి చెప్పేయచ్చు. బట్ ఏంటి, ఇది 1 అయితే 2 కదరా, ఇది 1 మోల్ కన్జ్యూమ్ అయితే 2 మోల్ వస్తుంది కదరా, ఇది 2 మోల్ కన్జ్యూమ్ అయితే 4 మోల్ వస్తుంది కదా, అట్లా చెప్పొచ్చు. బట్ స్లో లెర్నర్స్ విల్ ఎక్కడో చోట మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఇలా అయితే వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు, ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు. ఇది చాలా సింపుల్ బ్యాలెన్సింగ్తో ఉంది కాబట్టి పర్లేదు. తర్వాత కాంప్లెక్స్ బ్యాలెన్సింగ్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బట్ ఈ మెథడ్లో మీరు వెళ్తే ఆ రెండు రియేజెంట్స్ మధ్య ఆ స్టైకియోమెట్రిక్ రేషియో ప్రాపర్గా వచ్చేస్తుంది. ఏం చేయాలన్నా, ఎవరిద్దరి మధ్య క్వశ్చన్ ఎవరిద్దరి మధ్య ఫ్రేమ్ చేశాడో చూసుకోండి. వాళ్ళిద్దరి మధ్య స్టైకియోమెట్రిక్ రేషియో ఏదైతే ఉందో అదే మోల్ రేషియోలో ఉండాలి. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య మోల్ రిలేషన్ వచ్చేసింది. క్లియర్? ఇది క్లియర్ అనుకుంటా. ఇప్పుడు చూడండి, కనిపిస్తుందా? ఇప్పుడు చూడండి, ఇది తీసేస్తాం. ఇది ఇలా రాయడం వస్తే చాలరా, ఈ చాప్టర్లోని ప్రాబ్లమ్స్ ఏవైనా మీరు ధనాధన్ చేయగలుగుతారు. ఎలాగో చెప్పనా, మీరే చెప్పండి అసలు నాకు ఏమని. సరే, ఫర్ సపోజ్ నైట్రోజన్ ఏదో సమ్ గ్రామ్, నైట్రోజన్ 1 గ్రామ్ అంటాడు, ఏదో నైట్రోజన్ 1 గ్రామ్ అంటాడు. నైట్రోజన్ 1 గ్రామ్ కన్జ్యూమ్ అయిందంటాడు, అమోనియా ఎన్ని గ్రాములు వచ్చిందంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూస్ అవుతున్న అమోనియా మోల్స్కి కన్జ్యూమ్ అవుతున్న నైట్రోజన్ మోల్స్కి ఈ రిలేషన్ అయితే పక్కా కదా, కన్ఫర్మ్, అవునా? మరి ఇంకేంటి, వాడేమంటాడు, నైట్రోజన్కి వెయిట్ ఇచ్చాడు, అమోనియాకి వెయిట్ అడుగుతున్నాడు. నువ్వేం చేస్తావు, నైట్రోజన్ వెయిట్ని నైట్రోజన్ మోల్స్లోకి మార్చేయి, అమోనియా వెయిట్ని ఇక్కడ అమోనియా మోల్స్లోకి మార్చేయి. ఎట్లా మారుస్తావు? వెయిట్ని మాలిక్యులర్ వెయిట్తో డివైడ్ చేస్తే మోల్స్, వెయిట్ని మోలార్ మాస్తో డివైడ్ చేస్తే మోల్స్, వెయిట్ని గ్రామ్ మాలిక్యులర్ వెయిట్తో డివైడ్ చేస్తే మోల్స్. కాబట్టి చక్కగా 2 నైట్రోజన్ మోల్స్ అంటే వెయిట్ ఆఫ్ నైట్రోజన్ అపాన్ గివెన్ వెయిట్ అపాన్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ అమోనియా. కానీ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ అమోనియా వాడు అడిగితే రాసే ఇదిగో వాడు ఇది ఇచ్చాడు, ఇది నీకే తెలుసు, ఇది అడుగుతున్నాడు, అయిపోయింది క్యాలిక్యులేషన్ కదా. లేదు నైట్రోజన్కి మోల్స్ అడగట్లా, నైట్రోజన్కి మాస్ అడుగుతున్నాడు. ఇంకేంటి, సారీ అమోనియాకి మోల్స్ అడగట్లా, మాస్ అడుగుతున్నాడు. ఇంకేంటి, అప్పుడు కూడా అమోనియా వెయిట్, ఆడడిగిన అమోనియా వెయిట్ని నీకు తెలిసిన గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ అమోనియాతో డివైడ్ చేసే. ఇప్పుడు చూడండి రా పిల్లలు జాగ్రత్తగా, ఇక్కడ నీకు 17 ఆల్రెడీ మోలార్ మాస్ నీకే తెలుసు, 2 అనేది కాన్స్టెంట్, మోలార్ మాస్ నీకే తెలుసు, ఇది గివెన్, ఇదొక్కటే అన్నోన్. సో వెయిట్ ఆఫ్ అమోనియా ఈజ్ ఈక్వల్ టు ఈ 17 అవతలకి వెళ్ళిపోతే 17 × 2 × గివెన్ వెయిట్ ఆఫ్ నైట్రోజన్ అపాన్ 28. అయిపోయిందా? అంతేనా? అంతే తప్ప క్రాస్ మల్టిప్లికేషన్లు చేస్తూ టైం వేస్ట్ చేసుకోకండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ఇదంతా ఎప్పుడు ఇక్కడ ఎవరు ఎక్కువ లేరు, ఎవరు తక్కువ లేరు, ఇద్దరు
2 రియేజెంట్స్ ఉంటే 2, 3 రియేజెంట్స్ అంటే 3, ఎన్ని రియేజెంట్స్ ఉంటే అన్నీ ఎట్లాగున్నాయి? స్టైకియోమెట్రిక్గా ఉన్నాయి. స్టైకియోమెట్రిక్గా ఉండడం అంటే ఏంటి? ఈ కోఫిషియంట్లు ఏ రేషియోలో ఉన్నాయో తీసుకున్న మోల్స్ కూడా ఆ రేషియోలోనే ఉన్నాయి. అప్పుడు మాత్రం ఇలా చక్కగా చేయగలుగుతాం. అవునా సార్? అలా కాకుండా ఇక్కడ విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి సార్. ఇప్పుడు రియాక్షన్ మీరు స్టైకియోమెట్రిక్గా జరిపిస్తున్నారు సార్. ఒకవేళ మీరు రియాక్షన్ని నాన్ స్టైకియోమెట్రిక్గా జరిపిస్తే ఏంటి? నాన్ స్టైకియోమెట్రిక్గా జరిపించడం అంటే ఏంటి? స్టైకియోమెట్రిక్గా జరిపించడానికి ఆపోజిట్ అంటే ఏంటి? కోఫిషియంట్లు చెప్పిన రేషియోలో కాకుండా వేరే రేషియోలో తీసుకోవడం. అప్పుడు ఆబ్వియస్గా ఏమవుద్ది? ఆబ్వియస్గా ఒక రియేజెంట్ ఎక్కువ అవుతుంది, ఇంకో రియేజెంట్ తక్కువ అవుతుంది. ఆ ఎక్కువైన రియేజెంట్ని నువ్వు అసలు వాడకూడదు క్యాలిక్యులేషన్లో. ఎందుకో చెప్తాను, శ్రద్ధగా చూడండి. ఫర్ సపోజ్ నాన్న, ఇప్పుడు ఇది 20 స్టైకియోమెట్రిక్గా ఉంటే ఏంటి? 28 గ్రామ్స్కి ఇందులోని 6 గ్రామ్స్ కావాలి. 28కి 6 గ్రామ్స్ కావాలి. సరే, ఫర్ సపోజ్ నేను ఇది 9 గ్రామ్స్ తీసుకున్నాను అనుకుందాం. ఇది 28 తీసుకుని ఇది 9 గ్రామ్ తీసుకున్నాను. అప్పుడు ఏమవుద్ది చెప్పు? అరే 28 గ్రామ్స్ నైట్రోజన్కి 6 గ్రామ్స్ చాలు కదరా. 9 గ్రామ్స్ అంటే ఎక్స్ట్రా 3 గ్రామ్స్ వేస్ట్ కదా, మిగిలిపోతుందా ఎక్స్ట్రా? అప్పుడు ఏమవుద్ది? ఈ 28 ఈ 9లోని 6తో మాత్రం రియాక్ట్ అయ్యి ఒక 28 జీరో అయిపోద్ది. ఈ 9లో 6 కన్జ్యూమ్ అయ్యి ఒక 3 మిగులుతుంది. ప్రొడక్ట్ 34 వస్తుంది. 28 6తో రియాక్ట్ అయ్యి 34 వస్తుంది. ఇక్కడ 3 మిగిలిపోతుంది. ఎక్సెస్గా తీసుకుంది పార్టిసిపేట్ చేయదు, అక్కడ ఎక్సెస్గా తీసుకుంది మిగిలిపోద్ది అక్కడ. ఓకే సార్, ఇది అర్థమైంది సార్. అయితే ఇప్పుడు ఎన్ని గ్రాముల అమోనియా వస్తుందని అని అడిగితే, ఇప్పుడు ఎన్ని గ్రాముల అమోనియా వస్తుంది అని అడిగితే ఒక సిల్లీ మిస్టేక్ ఛాన్స్ ఉంది. ఏంటంటే 6 గ్రామ్స్కి 34 వస్తుంది కాబట్టి 9 గ్రామ్స్కి ఎంత వస్తుంది అని క్రాస్ మల్టిప్లై చేసిన, లేదా నేను చెప్పిన మెథడ్ అప్లై చేసి హైడ్రోజన్ యొక్క మాస్ని మోల్స్లో మార్చి అమోనియా మాస్ని క్యాలిక్యులేట్ చేస్తే నేను చెప్పిన విధంగా ఆ 2 కేసెస్లో నీకు ఆన్సర్ తప్పు వస్తుంది. నువ్వు ఈ 9 గ్రామ్స్ వాడావంటే ఆన్సర్ తప్పు వస్తుంది. ఎందుకని? అసలు ఆ 9 గ్రామ్స్ పూర్తిగా రియాక్షన్లో పార్టిసిపేట్ చేయట్లేదు కాబట్టి. అంటే మనం స్టైకియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్లో ఎక్సెస్ రియేజెంట్ని వాడకూడదు. అంటే ఏదైనా స్టైకియోమెట్రిక్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఎక్సెస్ రియేజెంట్ ఏదైనా ఉంటే వాడకూడదు. మరి ఏ రియేజెంట్ వాడాలి సార్? ఇది ఎక్సెస్ రియేజెంట్ అయితే ఇది లిమిటింగ్ రియేజెంట్. ఒకటి ఎక్సెస్ అయితే ఇంకోటి లిమిటింగ్ రియేజెంట్ కదా, దాన్ని వాడాలి. సార్ లిమిటింగ్ రియేజెంట్ అంటే ఏంటి సార్ అంటే, ఇక్కడ డిఫైన్ చేయడం మొదలు పెడితే రకరకాల డెఫినేషన్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇది పూర్తిగా 0 అయిపోతుంది కదా, అది మిగిలిపోతుంది కదా. ఇది లిమిటింగ్ రియేజెంట్ కాబట్టి 0 అయిపోతుంది, అది ఎక్సెస్గా ఉంది కాబట్టి మిగిలిపోతుంది. ఇలా చెప్తారు ఏమని? ద రియేజెంట్ విచ్ ఈజ్ కంప్లీట్లీ కన్జ్యూమ్డ్ ఇన్ ఏ రియాక్షన్ ఈజ్ కాల్డ్ లిమిటింగ్ డెఫినేషన్. లేకపోతే మీరు చూడండి, ఇక్కడ 9 గ్రామ్స్ తీసుకున్న ప్రొడక్ట్ 9 గ్రామ్స్కి తగ్గట్టు రాలా, ఈ 28కి తగ్గట్టే వచ్చింది, అవునా కదా? సో ఇక్కడ రియేజెంట్ ఇది ఎక్సెస్ ఉన్నా సరే ప్రొడక్ట్ని లిమిట్ చేసింది, అంటే ప్రొడక్ట్ యొక్క ఎంత రావాలి ప్రొడక్ట్ అనేది డిసైడ్ చేసిన రియేజెంట్ ఇదే కదా, అది లిమిటింగ్ రియేజెంట్. మీకు అర్థమయ్యే ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను. హలో లిమిటింగ్ రియేజెంట్ కోసం ఒక బ్రహ్మాండమైన ట్రిక్ చెప్తాను. అందరూ చెప్పుకునే ట్రిక్ మనం చెప్పుకుంటాం కాదు, నేను ఇంకొంచెం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, అది అవసరం మీకు, అంతే. ఫర్ సపోజ్ ఏదైనా బైక్ తయారు చేసే కంపెనీ ఉందనుకోండి, బైక్ తయారు చేసే కంపెనీ. సరే, బైక్ ఒక డిపార్ట్మెంట్లో బైక్ బాడీ తయారవుతుంది, ఇంకో డిపార్ట్మెంట్లో చక్రాలు తయారవుతున్నాయి. రెండూ కలిసి బైక్ అవుతుందని ఊరికే డమ్మీగా రాస్తున్నాను చూడండి. సరే, ఒక బైక్ బాడీకి 2 చక్రాలు కావాలనేది కదా, అప్పుడు ఒక బాడీ 2 చక్రాలు ఒక బైక్ అవుతుంది. అంటే ఇక్కడ కోఎఫిషియంట్లు ఏమున్నాయి? 1, ఇక్కడ కోఎఫిషియంట్ ఏముంది? 2, ఇక్కడ కోఎఫిషియంట్ 1. ఓకే. సరే, ఒకరోజు బైక్ బాడీలు 10 తయారయ్యాయి, అంటే చక్రాలు 20 తయారయ్యాయి. బైక్లు ఎన్ని వస్తాయి? 10. బైక్ బాడీలు రెండో రోజు 20 తయారయ్యాయి, చక్రాలు 40 తయారయ్యాయి. బైక్లు ఎన్ని వస్తాయి? 20 కదా. సరే, ఒకరోజు ఏమైందంటే ఆ డిపార్ట్మెంట్ చక్రాలు తయారు చేసే డిపార్ట్మెంట్ బాగా పనిచేసేసింది. వాళ్ళు 80 చక్రాలు తయారు చేశారు. బైక్ బాడీలు 20 తయారయ్యాయి. అరే 80 చక్రాలు అంటే మీరు చెప్పండి, 20 చక్రాలకి 10 బళ్ళు,
80 చక్రాలకి 40 బళ్ళని 40 అంటామా? తప్పు అయిపోద్ది. ఎందుకనంటే ఇది ఎక్సెస్గా ఉంది. ఈ కోఫిషియంట్లు 1:2 రేషియోలో ఉండాలి. కోఫిషియంట్లు చెప్పిన రేషియోలో ఇలా తీసుకోవాలా. బైక్ బాడీలు 20 తయారైతే ఆ 20కి ఇవన్నీ కావాలి, 40 చాలు. కానీ 80 తయారయ్యాయి కాబట్టి ఒక 40 చక్రాలు నెక్స్ట్ రోజుకు మిగిలిపోతాయి. కాబట్టి ఇది ఎక్సెస్. ఇప్పుడు బైకులు ఎన్ని తయారవ్వాలనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఇది ఎక్సెస్ రియేజెంట్, ఇది లిమిటింగ్ రియేజెంట్. సో 20 బాడీలకి 20 బైకులే వస్తాయి. ఇప్పుడు ఒకవేళ ఎన్ని బైకులు తయారవుతాయి అనే క్వశ్చన్ ఉందనుకోండి. ఆ క్వశ్చన్ని మనం 20 వీల్స్కి 10 బైక్స్ కాబట్టి 80 వీల్స్కి 40 బైక్స్ అంటే అది రాంగ్ అయిపోతుంది. ఎందుకు రాంగ్ అయిపోతుంది? అసలు ఈ 80 వీల్స్ పార్టిసిపేట్ చేయట్లా. ఇందులోని 40 20తో పార్టిసిపేట్ చేస్తుంది. మీరు కొంచెం మైండ్ పెడితే చిన్న ఎగ్జాంపుల్ అర్థమైపోయింది. సో అయితే సార్ మాకెలా తెలుస్తుంది సార్? అసలు మాకెలా తెలుస్తుంది సార్? నానా ఒకసారి చూడండి. రియాక్షన్ స్టైకియోమెట్రిక్గా ఉంటే అసలు గోలే లేదు. ఎందుకని? దీనికి అది సరిపడా, దానికి ఇది సరిపడా తీసుకుంటాం కాబట్టి వాడు ఏమడిగినా సరే నువ్వు ఎవరిని యూజ్ చేసుకునైనా చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ మాస్ ఇచ్చాడు, హైడ్రోజన్ మాస్ ఇచ్చాడు, అమోనియాకి వాల్యూమ్ ఏదో అడిగాడు అనుకోండి. మీరేం చేయొచ్చు? ఇద్దరూ సరిపడా ఉన్నారు కాబట్టి నైట్రోజన్ మాస్ని వాడుకునైనా అమోనియాని క్యాలిక్యులేట్ చేయొచ్చు, హైడ్రోజన్ మాస్ని వాడుకునైనా అమోనియాని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇద్దరూ సరిపడా ఉన్నారు, ఇద్దరూ స్టైకియోమెట్రిక్గా ఉన్నారు, ఇద్దరూ కన్జ్యూమ్ అయిపోతారు, ఇద్దరూ పూర్తిగా పార్టిసిపేట్ చేస్తారు, బాధే లేదు. కానీ అది ఎప్పుడు చేయగలుగుతావు ధైర్యంగా? నువ్వు ఈ రియేజెంట్స్ స్టైకియోమెట్రిక్గా తీసుకున్నాము అని తెలిసినప్పుడు. అంటే స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్లు ఏ రేషియోలో ఉన్నాయో అదే మోల్ రేషియోలో నువ్వు వీళ్ళని తీసుకుని ఉంటే అప్పుడు ధైర్యంగా ఎవరినైనా మనం యూజ్ చేసి చేయొచ్చు అనమాట. ఓకేనా? దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ అమోనియా ఫార్మ్డ్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ నైట్రోజన్ కన్జ్యూమ్డ్ అన్నారు. ఓకేనా? ఈసారి ప్రొడ్యూస్ అయిన అమోనియాకి పార్టికల్స్ ఇచ్చేస్తాడు, కన్జ్యూమ్ అయిన నైట్రోజన్కి మాస్ అడిగాడు అనుకుందాం మనం. అప్పుడు ఏం చేద్దాం? అమోనియాకి పార్టికల్స్ ఇచ్చాడా? అయితే ఏంటి? N అనే పార్టికల్స్ ఇచ్చాడు. అప్పుడు దాన్ని అవగాడ్రో నెంబర్తో డివైడ్ చేస్తే మోల్స్ అయిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు 2 into నైట్రోజన్కి మాస్ ఇచ్చాడా? వెయిట్ ఆఫ్ నైట్రోజన్ని మాలిక్యులర్ వెయిట్తో డివైడ్ చేస్తే మోల్స్ అయిపోతుంది. అయిపోయింది. చూడండి, అవగాడ్రో నెంబర్ నీకే తెలుసు. ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్, ఇది వాడిచ్చాడు, ఇదొక్కటే అడిగాడు. అట్లా స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్లు చూసి ఇది రాయడం నేర్చుకోండి. స్టైకియోమెట్రిక్ ముందు రియాక్షన్ సరిగ్గా బ్యాలెన్స్ చేయండి. స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్లు చూసి ఇది రాయడం నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఈ మోల్స్ ఉంటాయి కదా, ఈ మోల్స్ని మాస్లో ఇచ్చినా, పార్టికల్స్ ఇచ్చినా, వాల్యూమ్ ఇచ్చినా ఇక్కడ మోల్స్లో కన్వర్ట్ చేసుకోండి. అర్థమవుతుందా? వాడు వెయిట్ ఇస్తే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్తో డివైడ్ చేయండి, మోల్స్లో కన్వర్ట్ చేసి రాసుకోండి. వాడి వాల్యూమ్ ఇస్తే మోలార్ వాల్యూమ్తో డివైడ్ చేయండి, మోల్స్లో కన్వర్ట్ చేసి రాసుకోండి. వాడు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇస్తే అవగాడ్రో నెంబర్తో డివైడ్ చేయండి, మోల్స్లో కన్వర్ట్ చేయండి. కానీ ఈ రిలేషన్ కరెక్ట్గా రాసుకోండి. ఇంకెందుకు చేయాల్సి వస్తుంది మీరు క్రాస్ మల్టిప్లికేషన్? అర్థమవుతుందా? క్లారిటీ లేనప్పుడే అలా చేస్తారు క్రాస్ మల్టిప్లికేషన్. అది మోల్ కాన్సెప్ట్, స్టైకియోమెట్రిక్ రిలేషన్ తెలిసిన వాళ్ళు చేసే పద్ధతి కాదు ఇది. క్రాస్ మల్టిప్లికేషన్లో ఆన్సర్ వస్తుంది, చాలాసార్లు చేసి ఉంటారు మీరు, బట్ రాంగ్ ఆన్సర్ వచ్చి సిల్లీ మిస్టేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. లెంతీ, ఇంతకి ఇంత అయితే ఇంతకి ఎంత అనేది రాసుకోవడం, ఇదే సో ఫుల్ ప్రూఫ్గా మీకు కరెక్ట్గా అయిపోతుంది కదా, అది పరిస్థితి. సరేనా? సరే ఇప్పుడు ఒక రియాక్షన్ ఇచ్చినప్పుడు, ఓకేనా, ఇంకొక 5 minutes జాగ్రత్తగా వినాలి. ఒక రియాక్షన్ ఇచ్చినప్పుడు సార్ అది స్టైకియోమెట్రిక్గా ఉందా, నాన్ స్టైకియోమెట్రిక్గా ఉందా అంటే రియేజెంట్స్ని కరెక్ట్గా స్టైకియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ చెప్పినట్టుగా తీసుకున్నాడా, లేకపోతే ఒక రియేజెంట్ ఎక్సెస్ తీసుకున్నాడా, అది మాకెలా తెలుస్తుంది సార్? ఎస్, చూద్దామనండి. సపోజ్ SO2 ప్లస్ O2 గివ్స్ రైజ్ టు SO3. సార్ బ్యాలెన్స్ ఎలా చేయొచ్చో చెప్పాను, మీరు కుదిరినట్టుగా మీరు బ్యాలెన్స్ చేయండి. ఇక్కడ 1 ఉందని, ఇక్కడ 2 ఉంది. ఓకేనా? సో రియాక్షన్ 2:1. మనకి రియేజెంట్సే కదా మెయిన్.
రియేజెంట్స్ తీసుకున్న దాన్ని బట్టి ప్రొడక్ట్స్ వస్తాయి. సరే, ఇప్పుడు ఒక లాజిక్ చెప్తాను వినండి. వాడు క్వశ్చన్లో ఇక్కడ ఇవి కోఫిషియంట్స్, సో 2:1 రేషియోలో కోఫిషియంట్స్ ఉన్నాయి. వాడు క్వశ్చన్లో ఏవో కొన్ని మోల్స్ ఇచ్చాడు, SO2 కొన్ని మోల్స్, ఆక్సిజన్ కొన్ని మోల్స్ ఇచ్చాడు అనుకోండి. ఇమీడియట్గా నీకేం తెలియాలి, అసలు ముందు రియాక్షన్లో వాడు తీసుకున్న రియేజెంట్స్ స్టైకియోమెట్రిక్గా తీసుకున్నాడా లేదా నాన్ స్టైకియోమెట్రిక్గా తీసుకున్నాడా, అంటే ఒక రియేజెంట్ ఎక్సెస్గా తీసుకున్నాడా, అప్పుడు జాగ్రత్తగా లిమిటింగ్ రియేజెంట్ ఎవరో తెలుసుకుని మనం చేయాలి. రెండు అసలు స్టైకియోమెట్రీ ఫాలో అయ్యాడని తెలిస్తే ఏ రియేజెంట్తో ప్రాబ్లం చేసినా మనకి ప్రాబ్లం అవ్వదు, ఆన్సర్ తప్పు అవ్వదు. ఇప్పుడు తెలుసుకోవాలి మనం స్టైకియోమెట్రీ. సింపుల్ నానా, స్టైకియోమెట్రిక్గా తీసుకోవడం అంటే ఏంట్రా, ఇందాకే చెప్పేశాను. స్టైకియోమెట్రిక్గా తీసుకోవడం అంటే ఏంట్రా, కోఫిషియంట్లు ఏ రేషియోలో ఉన్నాయో అదే రేషియోలో వాళ్ళ మోల్స్ కూడా తీసుకోవడం. కోఫిషియంట్లో అంటే స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్ ఆఫ్ SO2 అపాన్ స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్ ఆఫ్ O2 అనేది వాళ్ళ స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్లు ఏ రేషియోలో ఉన్నారా, 2:1 రేషియోలో ఉన్నాయి. కాబట్టి నువ్వు తీసుకునే మోల్స్ కూడా అదే రేషియోలో ఉండాలి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ SO2 అపాన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ O2 అదే రేషియోలో ఉండాలి కదా. ఇప్పుడు మీకు విషయం చెప్తున్నాను, ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఆ మధ్యలో తీసేస్తాను. స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్ ఆఫ్ SO2 అపాన్ స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్ ఆఫ్ O2 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ SO2 అపాన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ O2. ఇది వాడు ఫాలో అయితే, అంటే ఈ మోల్స్ తీసుకోవడం మన చేతిలో ఉంది. నువ్వు ల్యాబ్లో తీసుకుంటున్నావు, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ SO2 ఎంత తీసుకుంటున్నావు నీ ఇష్టం, O2 ఎంత తీసుకున్నావు నీ ఇష్టం. కానీ నువ్వు ఏది ఫాలో అవుతున్నావు, స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్లు 2:1 రేషియోలో అది ఫాలో అయ్యి తీసుకున్నావు అనుకో. అప్పుడు ఏంటి అర్థం అంటే అసలు ఇక్కడ లిమిటింగ్ రియేజెంట్ అనే గోలే లేదు. వాడు ఏది అడిగినా, ఏ క్యాలిక్యులేషన్ అడిగినా మీరిద్దరిలో ఎవరినైనా వాడుకుని చేసేయి, అవునా, అదనమాట. సరే, కానీ ఒకవేళ ఈ రేషియో నువ్వు తీసుకున్న మోల్ రేషియో, నా మాట శ్రద్ధగా వినండి, నువ్వు తీసుకున్న మోల్ రేషియో స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్ రేషియోకి సమానంగా లేదు, ఓకేనా. ఇది ఇలా ఉందనుకోండి, ఇలా ఉంటే స్టైకియోమెట్రిక్గా ఉన్నట్టు. కానీ నువ్వు తీసుకున్న మోల్ రేషియో స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్ రేషియోకి సమానంగా లేదు, ఈక్వల్గా లేదు, నాట్ ఈక్వల్ టు. అంటే అర్థం ఏంటి, స్టైకియోమెట్రీ చెప్తున్న రేషియో వేరు, నువ్వు తీసుకున్న రేషియో వేరు. అంటే ఆబ్వియస్గా అక్కడ లిమిటింగ్ రియేజెంట్ అనేది ఉంది. అప్పుడు జాగ్రత్తగా లిమిటింగ్ రియేజెంట్ ఎవరో తెలుసుకుని మనం చేయాలి ప్రాబ్లం. అర్థమవుతుందా? మళ్ళీ రివైండ్ చేసి చూడండి నేనేం చెప్తున్నాను. సో ఇదా పరిస్థితి. సో 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 అందుకోసం ఏం చేస్తారో తెలుసా, ఒక మెథడ్ చెప్తాను. ఇప్పుడు ఈ రేషియో ఇలా ఉందంటే నేనేం చేయొచ్చు, ఇదిగో ఈ న్యూమరేటర్లో ఉన్నది అటు పట్టుకెళ్ళిపోండి, ఈ డినామినేటర్లో ఉన్నది ఇటు తీసుకొచ్చేయండి. ఏమైంది అప్పుడు, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ O2 అపాన్ స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్ ఆఫ్ O2 ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, ఇది అటు వచ్చేసింది కదా, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ SO2 అపాన్ స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్ ఆఫ్ SO2. సో ఏం చేద్దామంటే మనం ఏవైతే రియేజెంట్స్ ఆడిస్తుంటాడో, ఓకేనా, ఆ రియేజెంట్స్కి ఇలా రాసుకోండి, మీరు ఇలా రాసుకోండి. ఇలా రాసుకుని, అంటే రాసుకోవడం అంటే వాడు ఇచ్చిన నెంబర్ ఆఫ్ మోల్స్ని స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్తో డివైడ్ చేయండి. స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్ ఇక్కడే కదా ఉంటుంది, వాడు ఇచ్చిన మోల్స్ క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. వాడు ఇచ్చిన నెంబర్ ఆఫ్ మోల్స్ని స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్తో డివైడ్ చేయండి. అంటే ఆక్సిజన్ నెంబర్ ఆఫ్ మోల్స్ని ఆక్సిజన్ స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్తో డివైడ్ చేయండి. SO2 నెంబర్ ఆఫ్ మోల్స్ని SO2 స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్తో డివైడ్ చేయండి. ఇప్పుడు ఈ రేషియో సేమ్ వచ్చిందనుకోండి, ఈ రేషియో ఆ రేషియో సేమ్ వచ్చిందనుకోండి, అంటే అర్థం ఏంటి, అక్కడ లిమిటింగ్ రియేజెంట్ అనేది లేదు, ఎవరిని ఎక్సెస్గా తీసుకోలేదు, ఎవరిని ఎక్కువ తీసుకోలేదు, తక్కువ తీసుకోలేదు, చక్కగా ఈ కోఫిషియంట్లు స్టైకియోమెట్రీ వాడు బాగా ఫాలో అయ్యాడు. నువ్వు హ్యాపీగా సల్ఫర్ డైఆక్సైడ్ అమౌంట్ వాడుకునో లేదా ఆక్సిజన్ అమౌంట్ వాడుకునో ఏదో ఒకటి వాడుకుని ఆడు అడిగిన ప్రాబ్లం చెయ్యొచ్చు. ఇద్దరూ ప్రాపర్గా రేషియోలో ఉన్నారు అని అర్థం. కానీ చూడండి, ఇఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ O2 అపాన్ స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్ ఆఫ్ O2, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ SO2 అపాన్ స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్ ఆఫ్ SO2, వీళ్ళ రేషియో నాట్ ఈక్వల్ టు వచ్చిందనుకోండి, దానికి అర్థం అంటే అర్థం ఏంటి, స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్లు ఏ రేషియోలో ఉన్నాయో మనోడు తీసుకున్న రేషియో అది కాదు,
అంటే వీడు ఎవరినో ఎక్కువ తీసుకున్నాడు, ఇంకొకరిని తక్కువ తీసుకున్నాడు. అంటే ఇక్కడ ఎస్ దెర్ ఈజ్ లిమిటింగ్ రియేజెంట్ ఉందని. ఎస్ ఇక్కడ లిమిటింగ్ రియేజెంట్ ఉంది. నువ్వు నువ్వు ప్రాబ్లమ్ని ఆ లిమిటింగ్ ఈ 2 రియేజెంట్స్లో ఒకటే లిమిటింగ్ రియేజెంట్ దాన్ని వాడుకుని చెయ్యాలి. సార్ ఎవరు సార్ లిమిటింగ్ రియేజెంట్ ఎలా తెలుస్తుంది సార్? ఇదిగో చెప్తున్నాను చూడండి. ద రియేజెంట్ విత్ లీస్ట్ రేషియో. ఈ రేషియో ఎవరికి బాగా తక్కువ? నెంబర్ ఆఫ్ మోల్స్ టేకెన్ అపాన్ స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్. ఓకేనా? ఈ రేషియో ఎవరికైతే ఇది నెంబర్ ఆఫ్ మోల్స్ మనం తీసుకున్న మోల్స్ ఆక్సిజన్కి మనం తీసుకున్న మోల్స్ డివైడెడ్ బై స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్ 1. ఇది SO2కి మనం తీసుకున్న మోల్స్ డివైడెడ్ బై స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్ 2 అవుతుంది ఈ కేసులో. సో ఇలా ఎన్ని రియేజెంట్స్ ఉంటే అన్ని రియేజెంట్స్కి మనం ఇలా రేషియో చూస్తాం కదా. ఆ రేషియో ఎవరికైతే లీస్ట్ వస్తుందో వాళ్ళే లిమిటింగ్ రియేజెంట్. క్యాలిక్యులేషన్ కానీ ప్రాబ్లం కానీ మనం వాళ్ళని బేస్ చేసుకునే సాల్వ్ చేయాలి. ఓకేనా? న్యూమరికల్ కానీ ప్రాబ్లం కానీ ఏదైనా మనం వాళ్ళని బేస్ చేసుకునే సాల్వ్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నేను దీనికి సంబంధించిన ప్రాపర్ వర్క్షీట్ మన క్రిస్టల్ క్లియర్ కెమిస్ట్రీ క్లాసెస్ ఆ టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. అక్కడికి వెళ్ళండి, సాల్వ్ చేయండి. ఏమాత్రం డౌట్ ఉన్నా నాకు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ దెన్ నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేనా? అయితే చూడండి, కొంచెం మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కాస్తంత డైరెక్షన్ ఇస్తాను నేను. చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా గబుకుని ఈ 2 రియాక్షన్లు గుర్తొస్తున్నాయి ఈరోజు. ఏదైతే ఏంటి కాన్సెప్ట్ చెప్పడానికి కదా. N2 + 3H2 గివ్స్ రైజ్ టు 2NH3. ఇది గ్యాస్. మీరు ప్రాబ్లం ఎలా అప్రోచ్ అవ్వాలి చెప్పినా మీ పేపర్ వర్క్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నెంబర్ ఆఫ్ మోల్స్ టేకెన్. టీ అంటే నా ఉద్దేశం టేకెన్ అంటే క్వశ్చన్ పేపర్లో ఆడిచ్చిన మోల్స్ అని. నెంబర్ ఆఫ్ మోల్స్ టేకెన్ ఏముంటుంది తెలియదుగా, ఆడిస్తాడు కదా. అది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ N2 వాడు ఇస్తాడు ఏదో. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2 నాకు రియేజెంట్స్తోనే కదా, రియేజెంట్స్ ప్రకారం అది అడుగుతాడు. సో రియేజెంట్స్ 2 రాస్తున్నాను. నాకు వీళ్ళిద్దరిలో లిమిటింగ్ రియేజెంట్ ఎవరో తెలియడం కదా ఇంపార్టెంట్. అది ఓకే. అలాగే స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్స్ ఎస్ అంటే నా ఉద్దేశం స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది, 3 ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? నెంబర్ ఆఫ్ మోల్స్ని స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి. ఈ రేషియో ఇద్దరికి క్యాలిక్యులేట్ చేయండి. ఈ రేషియో ఒకవేళ ఇద్దరికి సేమ్ వస్తే అక్కడ లిమిటింగ్ రియేజెంట్ లేదని. సో వాడు అడిగిన ప్రాబ్లం, వాడు అమోనియా ఎన్ని మోల్స్ వచ్చాయనో, అమోనియా ఎన్ని గ్రాములు వస్తుందనో, అమోనియా ఎన్ని పార్టికల్స్ వస్తుందని ఏది అడిగినా సరే నువ్వు ఇచ్చిన నైట్రోజన్ మోల్స్ వాడుకుని చేయొచ్చు, లేకపోతే ఇచ్చిన హైడ్రోజన్ వాడుకుని చేయొచ్చు, ఏదైనా వాడుకుని చేయొచ్చు. ఎట్లా నేను బిగినింగ్లో చెప్పాను, రిలేషన్ ఫామ్ చేసుకుని క్యాలిక్యులేట్ చేయడం. స్టైకియోమెట్రిక్గా ఉంటే క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో చెప్పాను కదా, క్రాస్ మల్టిప్లికేషన్ అక్కర్లేదు చెప్పాను, చూడండి వీడియో వెనక్కి వెళ్ళి. అదే ఒకవేళ ఓకేనా, ఇక్కడ రాస్తున్నాను నో లిమిటింగ్ రియేజెంట్. అదే నెంబర్ ఆఫ్ మోల్స్ టేకెన్ అపాన్ స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్, ఎవరికి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ నైట్రోజన్ అపాన్ స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్, ఏదో కలర్ ఒకసారి మెయింటైన్ చేసినట్టు ఉండాలి. 1 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ అపాన్ 3. వాడిచ్చిన మోల్స్ బై స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్, ఇది రేషియో ఒకవేళ నాట్ ఈక్వల్ టు వచ్చింది ఓకేనా, అంతే. ఎస్ సమ్మో లిమిటింగ్ రియేజెంట్ ఉంది. సరే ఫర్ సపోజ్ అంటున్నాను ఈ రేషియో వాల్యూ అతి తక్కువ, ఈ రేషియో వాల్యూ చాలా చిన్నది అనుకోండి, అంతే ఓకేనా. ఇఫ్ దిస్ ఈజ్ లోయెస్ట్, దెన్ ఇట్స్
లిమిటింగ్ రియేజెంట్. అప్పుడు అదే లిమిటింగ్ రియేజెంట్ అవుతుంది. సో ప్రొసీజర్ ఈజ్ సింపుల్. మీకు కాన్సెప్ట్ నేర్పించేశాను. ఇక ఎక్కడి నుంచి మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఈ ప్రొసీజర్ మాత్రమే. ఏంటి? రియాక్షన్ ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకోవడం, వాడిచ్చిన మోల్స్ ఇలా తీసుకోవడం, స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్స్తో డివైడ్ చేయడం, చిన్న వాల్యూ ఏదొచ్చిందో అది సేమ్ వస్తే లిమిటింగ్ రియేజెంట్ లేదు, ఓకే. డిఫరెంట్ వస్తే లిమిటింగ్ రియేజెంట్ ఉంది, కానీ ఈ రెండు రేషియోలో ఎవరి రేషియో అయితే తక్కువ అది లిమిటింగ్ రియేజెంట్. ఇక క్యాలిక్యులేషన్ లిమిటింగ్ రియేజెంట్ తెలిసిపోయిన తర్వాత స్టైకియోమెట్రిక్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో చెప్పాను కదా, అది లిమిటింగ్ రియేజెంట్ వాడుకుని చేస్తావు. బట్ స్టైకియోమెట్రిక్ క్యాలిక్యులేషన్ ఎలా చెప్పాను అలాగే చేస్తావు. ఎలా చెప్పాను? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక విషయం చెప్పనా, మిమ్మల్ని అంత సుఖంగా ఉంచడాడు. ఇదిగోండి, ఇక్కడ డైరెక్ట్గా నెంబర్ ఆఫ్ మోల్స్ ఇస్తాడా? నెంబర్ ఆఫ్ మోల్స్ అలా ఇవ్వడు కదా. చూడండి, ఇప్పుడు నైట్రోజన్కైనా హైడ్రోజన్కైనా ఈ మోల్స్ ఇచ్చేస్తే చక్కగా ఇలా డివైడ్ చేసేద్దరు. నెంబర్ ఆఫ్ మోల్స్ వాడిచ్చింది బై 1, నెంబర్ ఆఫ్ మోల్స్ వాడిచ్చింది బై 3. అది కాదు కదా, నెంబర్ ఆఫ్ మోల్స్ అలా ఇవ్వడు కదా. వాడు వెయిట్ ఆఫ్ నైట్రోజన్ ఇస్తాడు, నువ్వు దాన్ని గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 28తో డివైడ్ చేస్తే మోల్స్ ఆఫ్ నైట్రోజన్ అవుతుంది. వాడు వాల్యూమ్ ఏదో ఇస్తాడు, ఎస్టీపీ కండిషన్ అని అదని ఇదని. అప్పుడు నువ్వు మోలార్ వాల్యూమ్ 22.4 లీటర్తో డివైడ్ చేస్తే మోల్స్ అవుతుంది. లేదా వాడు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇస్తాడు, నువ్వు అవగాడ్రో నెంబర్తో డివైడ్ చేస్తే మోల్స్ అవుతుంది. సో వాడు ఈ మోల్స్ని అలా 3 రకాలుగా ఇచ్చే అవకాశం ఉంది, అలా అన్ని రకాలుగా ఇచ్చే అవకాశం ఉంది. వాడు ఎలా ఇచ్చినా ఈ మోల్స్ని, ఆడిచ్చిన మోల్స్ని నువ్వు స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్తో డివైడ్ చేయి. అది నైట్రోజన్కైనా అలాగే, హైడ్రోజన్కైనా అలా. అది క్యాలిక్యులేట్ చేయి. ఈ రేషియో ఇద్దరికీ క్యాలిక్యులేట్ చేయి. ఎవరికి చిన్న వాల్యూ వచ్చిందో అది లిమిటింగ్ రియేజెంట్, ఎవరికి చిన్న వాల్యూ వచ్చిందో అది లిమిటింగ్ రియేజెంట్తో క్యాలిక్యులేట్ చేసి. ఫర్ సపోజ్ ఇది లిమిటింగ్ రియేజెంట్ అన్నాను కదా, హైడ్రోజన్. సరే, హైడ్రోజన్ లిమిటింగ్ రియేజెంట్ అండ్ అమోనియా అడిగాడు. ఇంకేంట్రా, ఇప్పుడు హైడ్రోజన్ని వాడుకుని ప్రాబ్లం చేయాలి. ఎట్లా? వీళ్ళిద్దరు స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్ అట్లా. స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఆఫ్ హైడ్రోజన్ అపాన్ స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఆఫ్ అమోనియా ఏ రేషియోలో ఉన్నాయి? 3:2. 3/2 అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ అపాన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ అమోనియా. ఏంటి ఇందాక కూడా చేసాం. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ అమోనియా ఈజ్ ఈక్వల్ టు 2/3 టైమ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ అమోనియా ఈజ్ ఈక్వల్ టు 2/3 టైమ్స్ ఆఫ్, ఇది అవతలకి వెళ్తే, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్. ఏం సిల్లీ మిస్టేక్ చేయలే కదా, జాగ్రత్తగా చూడండి. ఆ మోల్ రాస్తే కనిపిస్తుందా మీకు? అంతే. ఇక వాడు అమోనియా పార్టికల్స్ అడిగాడా, ఈ మోల్స్ని పార్టికల్స్ టర్మ్స్లో రాసుకో. నైట్రోజన్కి మాస్ ఇచ్చాడా, మాస్ని మోల్స్లో మార్చుకో. వెయిట్ ఇచ్చాడా, వాల్యూమ్ ఇచ్చాడా, మోల్స్లో మార్చుకో. వెయిట్ ఇచ్చాడా, మోల్స్లో మార్చుకో. పార్టికల్స్ ఇచ్చాడా. ఇలా ఇది నేను చెప్తున్నానే, ఇలా మార్చుకోవడం. ఇది క్లారిటీ లేని వాళ్ళు ఆ ప్రీవియస్ వీడియోస్ కంపల్సరీ చూడాల్సిందే, ఓకేనా? సో ఇది సిచ్యువేషన్ నాన్న. సో ఏంటి, నెంబర్ ఆఫ్ పార్టికల్స్. ఒక డమ్మీ రియాక్షన్ రాసేస్తాను. డమ్మీ రియాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ 2A + 3B గివ్స్ రైజ్ టు A2B3 అన్నాను. సరే, నెంబర్ ఆఫ్ మోల్స్ టేకెన్ తెలియదు కదా. నెంబర్ ఆఫ్ మోల్స్ టేకెన్ NA, నెంబర్ ఆఫ్ మోల్స్ టేకెన్ NB, ఓకేనా? ఇది ప్రొడక్ట్. సరే, నెంబర్ ఆఫ్ మోల్స్ ఎలాగొస్తాయి? వాడు వెయిట్ ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాడు మాస్లు ఇచ్చాడు. అరే, కెమిస్ట్రీలో మనం వెయిట్ మాస్ సినానిమస్గా వాడేస్తుంటాం, నో ప్రాబ్లం. వెయిట్ ఆఫ్ A ఇచ్చాడు, వెయిట్ ఆఫ్ B ఇచ్చాడు. అప్పుడు ఆడిచ్చిన వెయిట్ని మోల్స్లో మార్చేసుకో. నెంబర్ ఆఫ్ మోల్స్ టేకెన్ ఎట్లా? వెయిట్ని మాలిక్యులర్ వెయిట్ అంటే మోలార్ మాస్తో డివైడ్ చేయి, వెయిట్ని మోలార్ మాస్తో డివైడ్ చేయి. మోల్స్ అయిపోయింది. లేదు వాడు అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇచ్చాడు. వాడు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ 3 × 10⁻20 ఇవి ఉన్నాయంట, 9 × 10⁻16 అవి ఉన్నాయంట. నువ్వు వెంటనే అవగాడ్రో నెంబర్తో డివైడ్ చేయి. ఏమైపోతాయి? మోల్స్ అయిపోతాయి. సో ఇట్లా అనమాట. ముందు మోల్స్ తీసుకున్న మోల్స్లోకి మార్చేసుకో. వాడు వెయిట్ ఇచ్చినా మోల్స్లోకి మార్చేసుకో, పార్టికల్స్ ఇచ్చినా మోల్స్లోకి మార్చేసుకో. వాడు ఏదో 33 ml అన్నాడు, 22400 ml STP దగ్గర మోలార్ వాల్యూమ్తో డివైడ్ చేయి. ఇది ఒక 16 ml అన్నాడు, బై 22400 ml. వాల్యూమ్ ఎంఎల్లో ఇస్తే మోలార్ వాల్యూమ్ ఎంఎల్లో ఇస్తే మోలార్ వాల్యూమ్ ఎంఎల్తో డివైడ్ చేస్తే మోల్స్లోకి మారిపోయింది. ఇట్లా
ఇద్దరికి మోల్స్లోకి మారిపోయిన తర్వాత నెంబర్ ఆఫ్ మోల్స్ తీసుకునే తెలిసిపోయిన తర్వాత ఇద్దరికి నెంబర్ ఆఫ్ మోల్స్ని వాళ్ళ స్టైక్యోమెట్రిక్ కోషెంట్తో డివైడ్ చేసేస్తాం. అది ఎవరికి తక్కువ వస్తే అది లిమిటింగ్ రియేజెంట్. ఓకేనా? సో ఎక్కువసార్లే చెప్పాను, ప్రాపర్గా కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో వర్క్షీట్ పెడుతున్నాను, అటెంప్ట్ చేయండి. ఫస్ట్ టైమే మీకు ప్రాబ్లమ్ సాల్వ్, ఫస్ట్ టైం నేర్చుకుంటున్న వాళ్ళు, ఫస్ట్ టైమే ఈ మెథడ్ నేర్చుకుంటున్న వాళ్ళు, ఈ అప్రోచ్ నేర్చుకుంటున్న వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవాలని కోరుకోకుండా, అయిపోతుంది. మిస్టేక్స్ వస్తుంటాయి, బట్ నేర్చుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో నేను ఆ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను నెక్స్ట్ సిలబస్లోకి వెళ్తాను. సరేనా? ఎస్, ఏమాత్రం అవకాశం ఉన్నా సరే క్రాష్ కోర్స్లోకి వచ్చేయండి. యూట్యూబ్ నుంచి నేర్చుకుందరు, నో ప్రాబ్లం. బట్ ఏమాత్రం అవకాశం ఉన్నా సరే నాతో లైవ్ ఇంటరాక్షన్లోకి వచ్చేయండి. ఈ క్రాష్ కోర్స్లో నెక్స్ట్ ఈ 70 డేస్లో ప్రాపర్గా కెమిస్ట్రీ వరకు మీకు తిరుగు లేకుండా ట్రైన్ చేసేస్తాను నేను. ఓకేనా? అది ఫిజికల్ కెమిస్ట్రీ కావచ్చు, ఆర్గానిక్ కెమిస్ట్రీ కావచ్చు, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కావచ్చు. బ్యాచ్లో ఆడియోకి 130 మెంబర్స్ ఉన్నారు, అందరూ రిగరస్గా ట్రైన్ అవుతున్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా ఈవినింగ్ లైవ్ క్లాసెస్కి జాయిన్ అయిపోదురు, నా కాంటాక్ట్ ఉంది అక్కడ. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.